చేసారంటురా మరి ఇన్ని పాత గుడలని మూటలు తెచ్చి వేసిపోయింది. మరి కాగితాలు పట్టలేదా ఇలా కాగితాలు పట్టలేదా సార్? తేటానికి పంచాయతీకి మొదలు పెట్టింది ఆమె గాని కాగితాలు తెచ్చి నేను చెల్లె గొడవద్దు, మనకు పంచాయతీ వద్దు, అమ్మ అయితే చచ్చిపోయింది, మనం మంచిగా ఉందా చెల్లి అని చెప్పిన. నువ్వు అది పంచాయతీ మొదలు పెట్టి నువ్వు అంటే అడిపోతుంది, నువ్వు అంటే ఇడిపోతుంది, దానం చేస్తానికి రావట్లేదు. 3 రోజుల నుంచి పీని ఆడనే ఉంది. మా ఇంటి మీద వేసిపోయింది. మరి నేను ఏం చేయాలి సార్ చెప్పురి? నాకు ఆ రూపాయి లేదు. అవన్నీ తెచ్చిపించి పెద్ద మనిషి కాడ పెట్టమని పెద్ద మనుషుల కాడ పెట్టి దానం చేద్దాం అయితే అట్లా చూపించు. అన్ని ఫోటోలు తీయండి నాన్న. మీ అందరికి నమస్కారం స్వామి, మమ్మల్ని అన్యాయం చేయకు. నాకు రూపాయి లేదు. నేను కన్న తల్లి కన్న తల్లి కదా, నేను ఇళ్ళతో ఉన్నా కదా, నాకు ఇంత పెట్టుందని ఆశపడి ఉన్నాను. ఆయన నేను నన్ను అన్యాయం చేసింది అందరికి తెలిసి, ఊరు మొత్తం తెలుసు, చుట్టూ కులం వాళ్ళకి కూడా తెలుసు నన్ను అన్యాయం చేసి. నీకేమైందమ్మా? అంటే నువ్వు చిన్న బిడ్డ పెద్ద బిడ్డ బిడ్డ? అయితే ఇప్పుడు ఏమైతుందంటే పంచుకోగా మిగతా డబ్బులు మా చిన్నమ్మ దగ్గర ఉన్నాయి. 16 లక్షల క్యాష్, 10 తులాల బంగారం, 100 తులాల ఏండి. ఇది చెరిసగం రావాలి. నేను అసలు ఏమి ఇయ్యను, నాకు మనిషి కూడా అవసరం లేదని వెళ్ళిపోయింది. బాడీ మా ఇంటి మీద వేసి వెళ్ళిపోయింది. అయితే మేము పంచుకోవటం ఎందుకు, ప్రజలకే పంచిపెట్టి ఆమెను కూడా బయటకి ఇచ్చేస్తే అయిపోతుందని మేము నిర్ణయించుకున్నాం. అది అయితే హాస్పిటల్ ఎట్లనో చేస్తుంది, నీరసం అయిపోయింది అక్క, నువ్వు హాస్పిటల్కి రా, చూపించి నీ ఇంటికి తీసుకుపోదు అని హాస్పిటల్ పెట్టి రామూర్తి హాస్పిటల్లో 4 రోజులు ట్రీట్మెంట్ పొందింది. ఆక్సిజన్ తీసేస్తే చనిపోతుందమ్మా అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తుంటే మధ్యలోనే చనిపోయింది. ఇక్కడ తీసుకొచ్చింది. నిన్న కార్యక్రమం జరగాలి, వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొన్న సాయంత్రం 7ంటికి చనిపోయిన తర్వాత నిన్న జరగాలి. ఈడ వేసింది. మాట్లాడితే బండి వేసుకొని ఉరుకుతున్నారు, కాగితాలు బంగారం అడుగుతారు. ఏంటంటే ఇది కథ అనిపించి బయటపడదామని వాళ్ళ ఉద్దేశం. మేము గట్టికి కూర్చున్నాం, మీ కాగితాలు బంగారం చెరసగం కదా, ఇది తీసుకొచ్చి ఒక పెద్ద మనిషి దగ్గర పెడితే కార్యక్రమం నడుపుదాం, తర్వాత పంచుకుందాం అని అమ్మన్నది. తేదట కార్యక్రమం అయినాక తెస్తుందన్న నమ్మకం అయితే మాకు లేదు. సంవత్సరానికి కాదు 10 సంవత్సరాలైనా మాకు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి అది మేము బయటకి ఇవ్వాలనుకుంటున్నాం. చేస్తాం, ఈమె సొమ్ము ఉంది కదా అక్కడ, మేము ఎట్లా చేస్తాం? సొమ్మని కాదు, మనిషి కూడా కావాలి, మనిషి విలువైంది. మరి తనకు లేనప్పుడు మరి మేము ఎట్లా చేస్తాం? ఉత్తి పుణ్యానికి తప్పు చేసింది అది సరిసగం వచ్చింది. 10 తులాల బంగారం ఉంది, పోతే 100 తులాలు ఎండి ఉంది. అంతవరకు ఆమె మీద ఉన్నాయి. పీంగని తెచ్చిన ఇంటి మీద వేసిపోయింది. ఆమె పోయి అట్లా కూకుంది. రమ్మంటే ఏ పెద్ద మనుషులు పిలిచినా రావటం లేదు. దాని గురించి మా వాడు మీడియాకి చెప్పి ఇది మొత్తం ఏది ఎండి బంగారం ఈ 16 లక్షలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని ఏది ఎంఆర్ఓ ఫోన్ చేసిండు. పోతే ఈ మన కార్యదర్శికి ఫోన్ చేసిండు, వాళ్ళు కూడా వస్తా అన్నారు. మీడియా వాళ్ళని మిమ్మల్ని పిలిపించి చేస్తా అని చెప్పి అన్నారు. అన్న మా ఉద్దేశం అది. ఏంటి మొత్తం కూడా గవర్నమెంట్ డెడ్ బాడీ ఇస్తారా, వాళ్ళు పైసలు ఒక్కటే ఇస్తారు? డెడ్ బాడీ తీసుకుపోతే దానం చేస్తాం. మీరు మాత్రం చేయరు? మేము చేయం, మీకు ఇచ్చినాక. కదా చచ్చిపోయింది, మంగళవారం చచ్చిపోయింది. వాళ్ళు దానం చేద్దామని నేను అంటానా, రావట్లేరు. మరి మా అమ్మని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని మా చెల్లె కొడుకు ఎందుకు రావట్లంటే 100 తులాల ఎండు ఉంది అమ్మ కాడ, 6 తులాల బంగారం ఉంది, 12 లక్షల పైసలు, అసలు 12,10,000 ఉన్నాయి. నేనేమన్నా పెద్ద మనిషి కాడ పెట్టి చెల్లి కాగితాలు తెచ్చి మనం దానం చేద్దాము, అయినాక ఏదంటే చూసుకుందాం అన్న. మా కాడ నేను దేనైతే కాసేపు అంటుంది, లేనేలేవని కాసేపు అంటుంది. మీ ఇష్టం అన్నారు. ఒక తల్లి కొడుకు బండి వేసుకొని పోయారు. మేము చేస్తాను అంటున్నాం, మేము చేస్తాము. అమ్మ బంగారం తాడు గుద పెట్టాం అన్నారు. 1,80,000 తెచ్చిర్రు. 1,10,000 ఆపరేషన్కి అయిపోయినాయి. 70,000 ఉన్నాయి. 70,000 తెచ్చిండు. నిన్న 12,000 తీసుకుపోయి సామాన్లు తెచ్చిండు, బొంగులు అది ఇది. నా కాడ 53,000 ఉన్నాయి సార్, నా కాడ ఉన్నాయి. అవి పెట్టి చేద్దాం రావట్లేదు. మా అమ్మ ఒకసారి ఆమెకు 5 లక్షలు, నాకు 5 లక్షలు, 4 తులాల బంగారం ఇచ్చింది. అమ్మ మీద 6 తులాలు పెట్టుకుంది బంగారం. ఆమెకు 6 తులాల బంగారం ఉంది, 100 తులాలు ఎండు ఉంది, 12,10,000 ఆమె కాడ ఉన్నాయి. నేనేమంటున్నా, ఇది తెచ్చి పెద్ద మనిషి కాడ పెడితే
అయితే ఇంకా పంచాది ఏముంది, ఇక మంచిగా చేద్దాము, మంచిగా బారేద్దాము. అమ్మ కోట్లు సంపాదించింది, పోలీస్ స్టేషన్ కి ఎదురుగా 8 ఎకరాల శలక కొన్నది. నీకిస్తే నువ్వు ఒక 3 ఎకరాలు ఇస్తే 3 ఎకరాలకు కూడా 1,80,000 వచ్చినాయి. 1,80,000 వచ్చినాయి. ఆ, 1,85,00,000 వచ్చినాయి. నేను అమ్ముకుంటే 5 ఎకరాలు అమ్మితే 1,50,000 వచ్చినాయి. అందరికి తెలుసు ఈ ఊళ్ళే. కాబట్టి ఆ పంచాయతీలను పక్కకు పెట్టి ఇప్పుడు ఉన్నదే చేద్దాం అంటాను. సమురంగా పంపించాలి. ఎందుకు ఈ గోళలు ఎందుకు వస్తున్నాయి? ఈ బంగారం గురించి నాకు అసలు లేవంటుంది సార్. మరి నేనేం చేయాలి? ఉన్నాయి కదా, అమ్మది కూడా చెప్పింది. లోకానికి తెలుసు, పెద్ద మనసు తెలుసు, అందరికి తెలుసు. రాకపోతే నువ్వు చేయవా? చేస్తాం, సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా ఉంటే మేమే మాకు వచ్చే ప్రాపర్టీ మొత్తం ఆమెకి ఇవ్వడానికి, గవర్నమెంట్ కి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అధికారులు ఎవరైనా ఉండి ముందు కార్యక్రమం నడిపిస్తే మాకు దానం చేస్తానికి సిద్ధంగా ఉన్నా. మా అమ్మ బంగారం పైసలు దాటలేదు కదా, లేకుంటే మీరు ఎవరన్నా నిలబడి పెద్దోళ్ళు నేను దానం చేస్తా. అయ్యి మా అమ్మ కాడ ఈ 12 లక్షలు అయితే ఏంది, బంగారం అయితే ఏంటి, గవర్నమెంట్ కు చెల్లాలి. అంతే. నాకొద్దు. ఇక నన్ను ఇన్ని సిక్కులు పెట్టినాక నేను పైసకు ఆశించలే. నేను అడుక్కొచ్చుకొని తిని బత్త కానీ సార్ మీరు దండం పెడతా. నన్ను ఎంత ఇసుకు పెడతారు, 3 రోజులు చదివి పీనిగా వాడుంది, సాగులు ఉండ్రు, గోల చేస్తారు పదార్థంగా ఊళ్ళే. మా సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలం ఆత్మకూరేస్ గ్రామం. పుద్దుల నరసమ్మ అనే ఆమెకి 2 బిడ్డలు. మా అమ్మమ్మ గారి అమ్మ తను కాలం చేసి 3 రోజులు అవుతున్నది. 3 రోజుల నుంచి కూడా, ఇంతకు ముందు నుంచి కూడా ప్రాపర్టీ తన కోట్లు సంపాదించి 2 బిడ్డలకు పంచింది. 2 బిడ్డలకు పంచాయించగా కూడా మిగిలిన ప్రాపర్టీ చిన్న బిడ్డ దగ్గర పెట్టుకొని కనీసం ఒక తల్లికి పుట్టిన మానవత్వం మర్చిపోయి కార్యక్రమాలకు కూడా ముందు పడతలేదు. మేము కార్యక్రమం చేస్తాము. కార్యక్రమం చేసేటప్పటికి గ్రామ ప్రజలు కానీ లేకపోతే ఇంకా అధికారులు కానీ ఎవరన్నా ఉంటే మేము ఫ్రీగా మేము ఏం చేయాలో చేస్తాము. మాకు వచ్చే ప్రాపర్టీస్ మేము ఆశిస్తలేము, మాకొద్దు కూడా. మేము గ్రామ పంచాయతీకి డొనేట్ చేస్తే మా అమ్మమ్మ పేరు చిరకాలం నిలబడాలనేది మా కోరిక. ఎంత సంపాదించింది? కోట్ల ప్రాపర్టీ, 3 కోట్ల ప్రాపర్టీ ఉన్నది. దగ్గర వాళ్ళకు 1 కోటి ఇచ్చింది, ఇవ్వకు 1 కోటి ఇచ్చింది. మిగతా 1 కోటి రూపాయలు కూడా చిన్న బిడ్డ దగ్గర పెట్టుకున్నది. కానీ మనం పైసలు ఆశిస్తలేము. ఊరు డెవలప్మెంట్ కోసము మనం ఈ కార్యక్రమం ముందర పెడదామని చెప్పినా వాళ్ళు నిరాకరించి పైసల దగ్గర పెట్టుకున్నారు. ఈ పైసలు ఇవ్వబడుతుంది అడుగుతున్నారు, గ్రామ ప్రజలే అడుగుతున్నారు, మేము కాదు. అసలు ఏం చేసినాం అన్న ఉద్దేశం కొద్ది వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళు వస్తలేరు, మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 1 కోటి రూపాయల దగ్గర ఉన్నది.